ఇలా బ్యాక్ టు బ్యాక్ వేదిక మీదకి వస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ మాట్లాడుతున్నారు అనమాట. వంశీ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సక్సెస్ బియాండ్ నాయిస్. అలా సక్సెస్ బియాండ్ నాయిస్ అని ఎందుకు పెట్టామంటే ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని ముందుకు వచ్చి సక్సెస్ కొట్టిన సినిమా ఇది, కాబట్టి దాన్ని సక్సెస్ బియాండ్ నాయిస్ అని పెట్టాం. సో మాకైతే అలవాటు అయిపోయింది శ్రీనివాస్ గారు. సో బట్ ఇప్పుడే అంటే కథా సినిమాతో ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఈ సినిమాతో కూడా మళ్ళా సక్సెస్ చూసి మళ్ళీ ఒడిదుడుకులను దాటి సక్సెస్ చూశారు కాబట్టి ఇక్కడి నుంచి వాటిని మర్చిపోయి ఇంకా ఇక్కడి నుంచి సక్సెస్లు కొట్టండి. ముందుగా నేను ఈ సినిమాని మేము తీసుకుని దీన్ని ముందుకు నడిపించడానికి కారణమైన దాము గారు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్యాన్, ఇప్పుడు ఆయన్ని చూసి ఆయన పక్కన తిరుగుతుంటే అదేదో నేను చేసుకున్న అదృష్టం నేను అనుకుంటున్నాను. అలా మొదలైంది కాడి నుంచి అలా మొదలుపెట్టి ఆయన మా అందరినీ మైమరిచిపోయేలాగా ఎన్నో చిత్రాలు మన ముందుకు తీసుకొస్తున్నారు. అంటే సక్సెస్ అనేది సెలబ్రేట్ చేసుకోవటంలో ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ ఎందుకు ఉంటుంది అంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, రాజువాడి రాంబాయ్ టైంలో ఇది చేయలేవు, ఇది అవ్వదు అన్నప్పుడు అది చేస్తాను, అది చేయగలను అని మనం ప్రూవ్ చేసుకొని చూపించగలిగితే ఆ కిక్ వేరు. ఆ కిక్ని నాకు మళ్ళీ ఇస్తున్నందుకు ఆడియన్స్ థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇటువంటి సినిమాలు ఉండవు. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇటువంటి సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఐ విల్ మేక్ ఇట్ వెరీ క్విక్. బెక్కం వేణుగోపాల్ గారు, ఎన్నో చిన్న సినిమాలు, మేము ఇప్పుడు ఇట్లా చిన్న సినిమాలను మాట్లాడుతున్నాం, కానీ మీరు ఎన్నెన్నో సినిమాలు అలా చేసి ప్రతి సినిమా నేను చేసిన తర్వాత ప్రతిసారి నాకు ఫస్ట్ కాల్ వచ్చేది ఆయన దగ్గర నుంచి. సో అంటే ఆయన ఇండస్ట్రీకి ఇచ్చే సపోర్ట్ కానీ ఆయన స్పెషల్గా నాకు ఇచ్చే లవ్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సార్, కీప్ రాకింగ్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడికి వచ్చిన త్రినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ నేను పిలవంగానే ఫస్ట్ డైరెక్టర్స్లో ఎవరు అంటే మా కమిటీ కుర్రాళ్ళు లాస్ట్ ఇయర్ చూపించాడు, చిన్న సినిమా కొడితే ఎలా ఉంటుంది అని చూపించాడు. సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు 26లో మళ్ళీ కొట్టబోతున్నాను నేనని చెప్పాడు యదువంశీ, ఒక బ్రదర్ లాగా. సో ఇక్కడికి పిలవంగానే ఫస్ట్ అంటే నాకు ఎక్కువ ఆలోచించాను, నేను ఎవరన్నా పిలవాలి అనగానే ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చే డైరెక్టర్స్లో అయితే ఫస్ట్ వంశీ ఉంటాడు. థ్యాంక్ యూ వంశీ ఫర్ కమింగ్ హియర్. అండ్ అట్లానే మా రామ్ జగదీష్ ఈ ఇయర్ తను చేసి చూపించాడు. అండ్ అంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ హార్డ్లీ అరుదుగా ఒక 2-3 సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ లిస్టులో వాళ్ళు అంటే టార్చ్ బేయర్స్ లాగా ఇట్లా వస్తూ ఉంటే చాలామందికి ఇండస్ట్రీలో మేము కూడా వచ్చి నిలబడగలము అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో రామ్ జగదీష్, కంగ్రాచులేషన్స్ ఫర్ కోర్ట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మూవీస్ యాజ్ సచ్ ఫర్ యూ. అండ్ అలాగే హర్షిత్, శుభం, మెయిల్ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను హర్షిత్ని. సో వెరీ నైస్ ఛాంప్ అండ్ వెరీ నైస్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్. అండ్ అలాగే పిలవంగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఈషా. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పి దానికంటే కూడా లవ్ యూ ఆల్ గైస్. మనం ఇంకా ఎన్నో సినిమాలు ఇలా ముందుకి తీసుకెళ్తూ ఉండాలి. అఖిల్, సిరి, థ్యాంక్ యూ. పాపం వాళ్ళకి వేరే స్కెడ్యూల్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. సో అంతే, నాకు వెంకట్ గారు అండ్ ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి చేయాలని నేను కోరుతున్నాను. సో ఫైనల్గా సురేష్ బాబు గారు, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ బికమింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిం ఛాంబర్. అండ్ ఇక్కడి నుంచి ఎన్నో మంచి పాలసీస్ని మీరు ఫ్రేమ్ చేసి మా అందరినీ ఒక రైట్ పాత్లో పెడతారని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. అలాగే అశోక్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మళ్ళీ 26లో వస్తాం. 26లో కూడా నేను వాసన్న ఇట్లానే మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తాము అండ్ మిమ్మల్ని అందరినీ రంజింపజేస్తాము, ఇంకా తెలుగులో షార్ప్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఉషశ్రీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ స్టే ఆన్ స్టేజ్ ప్రాబ్లీ, యూ కెన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ నా బన్నీవాస్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ సక్సెస్ బియాండ్ నాయిస్ అన్నాం, మొత్తం బేసిక్గా సక్సెస్ నాయిస్ అంతా ఇక్కడ నుంచే వస్తుందన్నమాట.